మా కాన్స్టిట్యున్సీలో శాటిలైట్ సిటీ అని 2009లో కొన్ని పేదల కోసం అపార్ట్మెంట్స్ కట్టినారు అధ్యక్ష. కానీ సైజులు చాలా చిన్నగా ఉండడం వల్ల దగ్గర దగ్గర 2680 ఇల్లులు ఎవరు కూడా తీసుకోకుండా ఉన్నారు అధ్యక్ష. దానికి రిప్రజెంటేషన్ ఇచ్చి 2 ఇల్లులు కలిపి ఒక ఇంటికన్నా ఇస్తే కనీసం 1300 మందికి పేదలకు ఆ ఇల్లులు ఇవ్వచ్చని చెప్పేసి తెలియజేస్తాను అధ్యక్ష. దీని మీద పలు రిప్రజెంటేషన్ ఇచ్చిన దాని మీద ఎంక్వైరీలు జరిగి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా వచ్చింది, కానీ యాక్షన్ తీసుకోవట్లేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రి వర్యులకు రిక్వెస్ట్ చేస్తుంది అంటే తొందరగా దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి 2 అపార్ట్మెంట్స్ను ఒక దాని కింద చేస్తే 1300 పేదలకు ఇల్లులు ఇచ్చిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. అలాగే ఇంకొకటి పుష్పగిరి అని చాలా చారిత్రాత్మక విశేషమున్న గుడి ఒకటి ఉంది అధ్యక్ష. అది రివర్కి ఒక పక్క ఒక గుడి ఉంటుంది, రివర్కి అటు సైడ్ ఒక గుడి ఉంటుంది అధ్యక్ష. కానీ జరిగినప్పుడు జనాలు వెళ్ళి తిరిగి వెళ్ళాలంటే దగ్గర దగ్గర 15 కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష. ఇంతకు ముందు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దానికి శాంక్షన్ అయి ఉండింది, ఇప్పుడు కూడా అది అప్పుడు చేయలేదు కాబట్టి మళ్ళీ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తే జాతరలు జరిగినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ప్రజలు వెళ్ళడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి మెయిన్ బ్రిడ్జ్ ఎలాగో ఎక్కువ వ్యయం అవుతుంది కాబట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్న శాంక్షన్ చేయించి భక్తులకు సులభతరం చేయాలని చెప్పి కోరుకున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.